మాధురి గారు, మీరు ఎగ్ దోశ ఇప్పుడు కర్రీతో తిన్నారా? మరి పోషన్ నన్ను అడగాలి. నేను ఇంత తీసుకున్నానమ్మా, నాకు తెలుసు. నేను ఒక అమ్మనే. కూడా ఆమె ఏమని అడిగింది? మాధురి గారు, మీరు ఇక్కడ ఎగ్ దోశని కర్రీతో తిన్నారని అడిగింది. బట్ ఏమన్నా నేను అమ్మని, నాకు తెలుసు, నేను ఇంతే తిన్నాను. ఇదంతా ఎందుకు? నాకు ఒకటే అస్సలు అర్థం కావట్లేదు. ఈ దివ్యల వర్సెస్ దువ్వాడ మాధురి అంటే ఈ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఏదో ఒకటి ఎవరితో కొంత గొడవ, లేకపోతే ఏదో ఒక టాస్క్ అని గొడవ, అక్కడ గొడవ, ఇక్కడ గొడవ, దివ్యతో గొడవ, కళ్యాణ్తో గొడవ, భరణి గారితో గొడవ, నిన్న చిన్న సింపుల్ టాస్క్ అని చెప్పేసి వాళ్ళిద్దరు సంజన వర్సెస్ మాధురి గారు ఇద్దరు గొడవ. ఎందుకు ప్రతి టాపిక్ ఎదుగుతున్నప్పుడు ఏమంటే ఆంటీ వచ్చేస్తుంది దాంట్లోకి, నేనున్నాను అని చెప్పేసి. ఎలా ఉంటుందంటే వచ్చిందండి వయ్యారి అన్నట్టు వచ్చింది ఆంటీ. ఎందుకు రావడం నాకు అర్థం కావట్లేదు. ఏమో జస్ట్ కంటెంట్ క్రియేట్ చేయడం కోసమే ఈ బిగ్ బాస్ లోకి వచ్చిందా? నాకైతే అలాగే అనిపిస్తుంది. మీరు ఎంతమంది ఆంటీ ఎలిమినేషన్ కోసం ఎదురు వస్తున్నారు, బట్ ఈ వారం ఆమె లేదు నామినేషన్స్ లో. మీరు ఆమె నామినేషన్ లోకి వస్తే ఎలిమినేట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ లో చెప్పండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఐ విల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్ వన్.